స్వాగతం. సిరి వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీ కటాక్షం కోసం ఏ పూజ చేయాలో ఆ పూజా విధానంను ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఏదో ఒక శనివారం నాడు ప్రాతకాలమునే నిద్రలేచి, అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి మీ ఇల్లు వాకిలి తుడిచి, వాకిలి శుభ్రంగా కడిగి, తరువాత మీరు శిరస్నానం ఆచరించి, శుభ్రమైన ఉతికిన వస్త్రాలను ధరించి, ఒక రాగి చెంబులో నీరు తీసుకొని అందులో కొంచెం పసుపు కలిపి ఆ నీటిని తెల్లవారక ముందే రావి చెట్టు యొక్క మొదలులో వేస్తూ మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. అంటే మీకు అప్పుల బాధలు ఉంటే అవి తీరిపోవాలి, లేదా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి, లేదా వివాహం, ఉద్యోగం, ఇలా మీకు ఎటువంటి కోరిక ఉన్నా ఆ కోరికను చెప్పుకొని ఇంటికి తిరిగి వచ్చి, ఇంటి లోపలికి వెళ్లకుండా వాకిలిలో ఒక స్వస్తిక్ గుర్తును బియ్యం పిండితో వేసి దానిలో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి పసుపు లేదా ఎరుపు పువ్వులతో అలంకరించండి. తరువాత మీరు ఇంటి లోపలికి లక్ష్మీదేవి మంత్రాన్ని జపిస్తూ వెళ్ళి మీ దేవుని మందిరంలో దీపారాధన చేయండి. ఇలా చేస్తే ఇష్టకామ్యార్థ సిద్ధి, అంటే మీరు కోరుకున్న ఏ కోరిక అయినా నెరవేరుతుంది. అలానే కార్యసిద్ధి, మీరు ఏ పని తలపెట్టినా మీకు విజయం కలుగుతుంది. అలానే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కూడా ఎల్లప్పుడూ మీపై ఉంటాయి అని సిరి వాస్తు శాస్త్రంలో చెప్పబడి ఉంది. రావి చెట్టు విష్ణు స్వరూపం. ఆ విష్ణుమూర్తికే మీ కష్టాన్ని చెప్పుకోండి, నమ్మకంతో ఈ పూజ చేయండి, మంచి ఫలితాలను పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please don't forget to subscribe. Thank you.